మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పూర్తి భ్రమల్లో మునిగి తేలుతున్నారా? లేక ఆయనకి రిపోర్టులు సరిగా అందించడం లేదా? గ్రౌండ్ లో ఉన్న పరిస్థితిని ఆయనకు ఉన్నది ఉన్నట్లుగా చేరవేయడంలో వైసీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారా? లేక ఆయనని మోసం చేస్తున్నారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు వైసీపీ క్యాడర్ ని వేధిస్తున్నాయి. అధికారం కోల్పోయిన నాటి నుంచి జగన్ నోటి నుంచి వెలువడుతోన్న స్పీచ్లలో పదజాలం మారడం లేదు. ఇప్పటికీ ఆయన తాను తన మేనిఫెస్టోని 100% అమలు చేశారని, ప్రజలకు బటన్ నొక్కి లక్షల కోట్లు పంచిపెట్టారని, ఇటు కూటమి సర్కార్ మాత్రం హామీలను అమలు చేయటం లేదని ఎద్దేవా చేస్తున్నారు. కొత్త ఏడాది కొత్తగా లండన్ వెళ్లి వచ్చిన తరువాత ఆయన జగన్ తన రూట్ మార్చుకుంటారని, కూటమి సర్కార్పై సద్విమర్శలు చేస్తారని ఆశించారంట. కానీ జగన్ అదే డప్పు కొట్టుకుంటున్నారు. కూటమి సర్కార్ సూపర్ 6 ని పట్టించుకోవడం లేదని, ఆయన బిర్యానీ పెడితే కూటమి ప్రభుత్వం కనీసం పలావు కూడా వడ్డించడం లేదని విమర్శిస్తున్నారు. అంతేకాదు తన లిక్కర్ పాలసీ అద్భుతమని, ప్రైవేట్ వ్యక్తులకు భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వమే దగ్గరుండి మరీ పంపిణీ చేసిందని, దీనిలో ఎలాంటి అవకతవకలు లేవని వైసీపీ అధినేత అన్నారు. ఈ వితండవాదమే జగన్ కి మైనస్ గా మారుతోంది. నాణ్యత లేని లిక్కర్ తో వేల మంది ప్రాణాలను తీశారని నేటి ప్రభుత్వం ఆధారాలతో సహా వివరిస్తోంటే, జగన్ మాత్రం తాను శుద్ధపూస, సుప్పిని, సాంప్రదాయిని అన్నట్లు మాట్లాడుతున్నారు. ఈ అంశంపై వైసీపీ శ్రేణులు సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఈ తీరునే వైసీపీ సొంత క్యాడర్ తప్పుపడుతోంది. నిజంగా ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వారు ఆశిస్తున్నదేంటి? జగన్ ఇప్పటికీ ఆత్మావలోకనం చేసుకోలేదని అర్థమవుతోంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి రాజధాని లేదు. రాష్ట్ర జీవనాడి పోలవరం నిర్మాణం ఇంచ్ పురోగతి లేకుండా 5 ఏళ్లు ఎలా నానబెట్టాడో ప్రజలంతా చూశారు. ఇక 3 రాజధానులతో జగన్ అమరావతిని ఎలా చంపాడో చూశాం. రోడ్లని గుంతలమయం చేశాడు. ఉద్యోగాలు రాకుండా, కంపెనీలు అడుగు పెట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. ఇవే జగన్ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశాయి. తాను కేసుల నుంచి బయటపడటానికి, అధికారాన్ని సంపాదనకు కేర్ ఆఫ్ గా మార్చుకుని ఏపీని నాశనం చేశాడు. ఇవే జగన్ ని అధికారానికి దూరం చేశాయి. ఇలాంటి అంశాలేవి జగన్ కి చేరలేదా? ఆయనకి తెలియదా? తెలిసిన మేనిఫెస్టోనే హైలైట్ చేయాలి అనుకుంటున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొందరు మాత్రం తాము జగన్ కి చెప్పినా వినటం లేదని, నవరత్నాల జపం తప్ప మరేమీ చేయటం లేదని వాపోతున్నారు. మరికొందరు మాత్రం జగన్ కి ఇంకా బుద్ధి రాలేదని, ఆయన ఇంకా మేనిఫెస్టో మోజులోనే ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఆయన భ్రమంలో ఉన్నారని అంటున్నారు ఇంకొందరు వైసీపీ నేతలు. మరి ఆయనను నిద్ర నుంచి ఎవరు మేల్కొల్పుతారు? టోటల్ గా జగన్ 2.0 ఏమో కానీ భ్రమ 2.0 నుంచి బయటకు రావాలని వైసీపీ నేతలే కోరుకుంటున్నారు. మరి భజనలకు అలవాటు పడిన ఈ వైసీపీ దేవుడు భ్రమల నుంచి బయటకు వస్తారా?